మండిపోతున్న ఎండలు, ఇంకోవైపు వణికిస్తున్న వర్షాలు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఇలాంటి వింత వాతావరణం కనిపిస్తోంది. పగలు ఎండలు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతుంటే సాయంత్రం వేళ వచ్చే గాలివానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉదయం ఎండలు ఠారెత్తిస్తాయని చెప్తున్న వెదర్ ఆఫీసర్సే సాయంత్రానికి వర్షాలు వస్తాయి, బీ కేర్ఫుల్ అంటున్నారు. అసలేంటి వింత వాతావరణం? ఇలాంటి పరిస్థితులకి కారణాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తూ నిప్పుల వర్షం కురిపిస్తుంటే, మరోవైపు అకాల వర్షాలు ఈదురుగాలులతో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు తీవ్రమైన వడగాలులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫలితంగా వడదెబ్బ మరణాలు అంతకంతకు పెరుగుతుండడం ఆందోళనకరంగా మారుతుంది. గడిచిన 3 రోజుల్లోనే తెలంగాణలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 4 రోజుల వ్యవధిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 58, ఖమ్మం జిల్లాలో 38 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు ఏపీలోనూ ఎండల కారణంగా ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. తెలంగాణలో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అత్యవసరమైతేనే బయటకు రావాలంటున్నారు. హైదరాబాద్లో 5 రోజుల పాటు 41 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఖమ్మం, వరంగల్, ములుగు, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కంటిన్యూ అవుతున్నాయన్నారు. ఇలా హీట్ అలర్ట్ ఇచ్చిన అధికారులే కామారెడ్డి, నల్గొండ జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఖమ్మం, కరీంనగర్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఇటు ఏపీలోనూ ఎండలు దంచుకొడుతున్నాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలోని కంకిపాడు, పెనమలూరులో 48.1 డిగ్రీలు, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 14 జిల్లాల పరిధిలోని 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అందులో ముఖ్యంగా పల్నాడులోని 20 మండలాలు, కృష్ణాలో 18, బాపట్ల 17, ఏలూరు 13, ఎన్టీఆర్ 13, గుంటూరులోని 11 మండలాల్లో ఎండలు మంట పుట్టించాయి. మరోవైపు వర్షాలు ఉంటాయని జాగ్రత్తగా ఉండాలంటూ వెదర్ ఆఫీసర్స్ హెచ్చరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో రాబోయే 4 రోజులు ముఖ్యంగా ఐసోలేటెడ్ రైన్స్ ఉండే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో 5వ రోజు తర్వాత కొంచెం స్కాటర్డ్ రెయిన్ఫాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులు కూడా 1-2 చోట్ల పడే అవకాశం 5 రోజులు ఉంటుంది. తరువాత ఈదురుగాలులు ఈ మొదటి రోజు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. రేపటి నుంచి 5వ రోజు వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఈ జిల్లాల్లో ఉంటుంది. మొత్తంగా పగటిపూట ఎండలుంటాయన్న వాతావరణ శాఖ అధికారులే రాత్రి వేళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటున్నారు. మరో 4-5 రోజులు ఇలానే వింత వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. సో కేర్ఫుల్ గా ఉండాల్సిందే.